వెల్కమ్ బ్యాక్ టు లెర్నింగ్ బేస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఎవరైతే ఏ కోర్స్ నేర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారో వాళ్ళ కోసమే ఈ వీడియో. యాజ్ అ బిగినర్గా ఏ కోర్స్ నేర్చుకోవాలంటే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, రోడ్ మ్యాప్స్ ఏంటి, సిలబస్ ఏంటి, ఏ టెక్ టైంకి ఏది ఇంటర్లింక్ అయి ఉంటుంది, ఇవన్నీ కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ పోవాలంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక 2 పాయింట్స్ అవి ఏంటంటే, ఫస్ట్ థింగ్, యాక్చువల్లీ మేము ఈ ఏఐ రోడ్ మ్యాప్ని 4 లెవెల్స్గా డివైడ్ చేసాం. అది ఎందుకంటే ఈ ఏఐ రోడ్ మ్యాప్లో ఉన్న ప్రతి టెక్ టైమ్ యూజ్ మీకు తెలియాలి, అండ్ అలానే దానికి సంబంధించిన సిలబస్, అండ్ దాంతోపాటు ఈచ్ లెవెల్లో ఉన్న జాబ్ రోల్స్ అవన్నీ డీటెయిల్గా చెప్పడం కోసం 4 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి బిగినర్, అండ్ సెకండ్ ఇంటర్మీడియట్, అండ్ థర్డ్ అడ్వాన్స్ స్పెషలైజేషన్, అండ్ ఫోర్త్ ప్రో లెవెల్. ఈరోజు వచ్చేసరికి మనం బిగినర్ లెవెల్ తెలుసుకుందాం. పాయింట్ వచ్చేసరికి ఎవరైతే ఏ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక పెద్ద గోల్ పెట్టుకోండి. మీన్స్ ఎలా అంటే ఏ ఇంజనీర్ అవ్వాలనో, లేకపోతే ఎంఎల్ ఇంజనీర్ అవ్వాలనో, లేకపోతే జనరేటివ్ ఏ క్రియేటర్ అవ్వాలనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని రీచ్ అవ్వడానికి చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఫస్ట్ టార్గెట్ ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. మళ్ళీ అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది బిగినర్స్కి, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనేసి. జావానా, పైథానా, సి లాంగ్వేజా అనేసి డౌట్ వస్తుంది. సో అందులో మాత్రం మనం పైథాన్ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఏఐఎంఎల్ క్రియేషన్లో మేజర్ ఐడియల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా మనం పైథాన్ యూస్ చేస్తాం. అండ్ అలానే ఈజీలీ రీడబుల్, ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్, ఇవన్నీ కంఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ యూజెస్ కూడా ఉన్నాయి కాబట్టి, సో మనం పైథాన్ చూస్ చేసుకుంటాం. పైథాన్ అయితే నేర్చుకోవడానికి 6 to 12 months పడుతుంది. సో మొత్తం నేర్చుకునే బదులు ఏఐకి ఎంతవరకు అవసరమో అంతే నేర్చుకుంటూ ఒక్కొక్క టార్గెట్ కంప్లీట్ చేసుకుంటూ పోతే ఈజీగా గోల్ రీచ్ అవుతాం. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేసరికి బిగినర్ లెవెల్ ఏ రోడ్ మ్యాప్, అండ్ అలానే దానికి సంబంధించిన సిలబస్, అండ్ దాంతోపాటు బిగినర్ లెవెల్ ఏ జాబ్ రోల్స్ ఉంటాయో తెలుసుకుందాం. రోడ్ మ్యాప్కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే ఏఐ బేసిక్స్, మ్యాథమెటిక్స్ ఫర్ ఏఐ, పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ ఫండమెంటల్స్, అండ్ డేటాబేసెస్. ఈ 5 కూడా ఏఐ కోర్స్కి బేసిక్ పిల్లర్స్ అన్నమాట. ఇవి ఏఐ కోసం ఎందుకు చదవాలి, యూజెస్ ఏంటి, అవి మనం సిలబస్లో చూద్దాం. ఇప్పుడు సిలబస్కి వచ్చేసరికి ఫస్ట్ ఏఐ బేసిక్స్. ఇందులో ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయంటే ఏఐ ఇంట్రడక్షన్, టైప్స్, బ్రాంచెస్, అప్లికేషన్స్, ఆల్గరిథమ్స్, ఛాలెంజెస్, ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ప్రతి దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఏఐ బేసిక్స్ నేర్చుకోవడం వల్ల మనకి అసలు ఏఐ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, మనకి ఎలా రిజల్ట్స్ ఇస్తుంది, ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఏఐ టైప్స్ వచ్చేసరికి నారో ఏఐయా, లేకపోతే జెన్ ఏఐయా, సూపర్ ఏఐయా అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. అందులో మనం ఏది యూజ్ చేస్తున్నాం, నెక్స్ట్ జనరేషన్కి ఏది రాబోతుంది, అవన్నీ మనకు ఒక ఐడియా రావాలంటే మనం టైప్స్ తెలుసుకోవాలి. అండ్ అలానే ఏ బ్రాంచెస్ ఎందుకు తెలుసుకోవాలంటే, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ తీసుకుంటారు. మీన్స్ ఎలా అంటే కార్డియాలజిస్టా, పల్మనాలజిస్టా, న్యూరాలజిస్టా, ఇలా వేరే వేరే బ్రాంచెస్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకుంటారు. అలాగే మనకి ఏఐలో రోబోటిక్సా, లేకపోతే కంప్యూటర్ విజనా, మిషన్ లెర్నింగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది నేర్చుకోవాలి, మన ఇంట్రెస్ట్ బట్టి ఏది సెలెక్ట్ చేసుకోవాలని మనకి బ్రాంచెస్ తెలిస్తే, మనకి ఐడియా వస్తే అప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటాం. తెలుసుకుని మన ఇంట్రెస్ట్ బట్టి దాన్ని నేర్చుకుంటాం. ఏ అప్లికేషన్స్ ఎందుకోసం నేర్చుకోవాలంటే, ఒక బ్రాంచ్ రోబోటిక్స్ తీసుకున్నాం అనుకోండి, కాకపోతే రోబోటిక్స్ ఫ్యూచర్లో స్కోప్ ఉందా లేదా, అప్లికేషన్స్ తెలిస్తేనే కదా మనకు తెలుస్తుంది. సో అలా అన్నమాట. ఏఐ ఆల్గరిథమ్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకోవడం వల్ల అసలు ఏఐ అనేది ఏ లాజిక్తో వర్క్ చేస్తుందని మనకు తెలుస్తుంది. ఏ ఛాలెంజెస్ మనం ఎందుకు నేర్చుకోవాలని అంటే, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా ఏఐ, ChatGPT ఏఐ. సో అందులో మనం ఏదైనా సెన్సిటివ్ మ్యాటర్ కానీ డిస్కస్ చేసాం అనుకోండి, కొన్నిసార్లు అది రిజల్ట్స్ ఇవ్వదు. ఎందుకంటే దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎథిక్ అనమాట. ఏఐని క్రియేట్ చేయాలంటే మనకు కొన్ని ఏఐ ఛాలెంజెస్, ఎథిక్స్ అవన్నీ నేర్చుకోవాలి. టోటలీ ఇవే ఏఐ బేసిక్స్. ఇవి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకొని యూజెస్ ఏంటో తెలుసుకుంటే చాలు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఫర్ ఏఐ. ఇందులో ఏమేమి ఉంటాయంటే అథమెటిక్ అండ్ ఆల్జీబ్రా, అండ్ లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, అండ్ ఆప్టిమైజేషన్.
వీటికి కూడా ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది ఏఐలో. సో ఇవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ అండ్ ఆల్జీబ్రా. ఇవి ఏఐ కోసం ఎందుకు అవసరం అంటే మల్టిప్లికేషన్, డివిజన్, క్యాలిక్యులేషన్స్ చేయడానికి, అండ్ అలానే ఏఐ మోడల్స్లో ఈక్వేషన్స్ క్రియేట్ చేయడానికి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం రేటింగ్స్ బేస్ చేసుకొని. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ బట్టి ఒక్కొక్క రేటింగ్స్ ఇస్తారు. కానీ వీళ్ళందరూ రేటింగ్స్ అన్ని అక్యుములేట్ చేసి పర్టికులర్ ఒక రేటింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అది అవ్వాలంటే బిహైండ్ దట్ ఈ క్యాలిక్యులేషన్స్ అవసరం అన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి లీనియర్ ఆల్జీబ్రా. ఇది దేనికోసం అంటే ఇప్పుడు పిక్సెల్స్ ఉంటాయి, ఇమేజ్లో చాలా పిక్సెల్స్ ఉంటాయి. ఆ పిక్సెల్స్ని నెంబర్ కింద కన్వర్ట్ చేసి ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క కలరింగ్ ఇచ్చి ఫైనల్ ఇమేజ్ ప్రొడ్యూస్ చేయాలంటే నెంబరింగ్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేసి ఒక 2 బాక్సెస్కి కలర్, ఒక 2 బాక్సెస్కి కలర్ అలాగా క్యాలిక్యులేట్ చేసి మనకి ఇమేజ్ జనరేట్ చేసి ఇవ్వడానికి మనకి లీనియర్ ఆల్జీబ్రా యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ వచ్చేసరికి క్యాల్కులస్. ఇది ఏఐ కోసం ఎందుకంటే ఆప్టిమైజేషన్ చేయడానికి అండ్ దాంతోపాటు ఎర్రర్స్ రిమూవ్ చేసి ఎఫిషియన్సీ పెంచడానికి, అంటే పర్టికులర్ ఎఫిషియంట్ మోడల్స్ క్రియేట్ చేయడానికి మనం క్యాల్కులస్ యూజ్ చేస్తాం. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఇవి దేనికోసం అంటే మనం ఇచ్చిన డేటాను అర్థం చేసుకొని అది అనలైజ్ చేసి ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి, దాంతోపాటు ఏఐ మోడల్స్ ట్రైన్ చేస్తుంది అన్నమాట. దాని అంతటా ట్రైన్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఆప్టిమైజేషన్. ఇది ఏఐ కోసం ఎందుకంటే మినిమైజింగ్ అండ్ మ్యాక్సిమైజింగ్ ఫంక్షన్స్ చేయడానికి. అంటే ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి, అది స్టార్టింగ్ పాయింట్ నుంచి డెస్టినేషన్ చేరాలంటే మధ్యలో రోడ్లో ఆబ్స్టకిల్స్ దాటుకొని ఆ సేఫెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వెళ్ళాలి. సో అది ఆబ్స్టకిల్స్ ఫోకస్ చేయాలి, అలాగే సేఫెస్ట్ ఫోకస్ చేయాలి, అండ్ దాంతోపాటు ఫాస్టెస్ట్, ఇవన్నీ ఫోకస్ చేసుకొని అది డెస్టినేషన్ చేరాలి. ఇవన్నీ చేయడానికి మనకు ఆప్టిమైజేషన్ యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి పైథాన్ ప్రోగ్రామింగ్ ఫర్ ఏఐ. ఇందులో ఏమేమి నేర్చుకోవాలంటే బేసిక్స్, కంట్రోల్ ఫ్లో, డేటా స్ట్రక్చర్, ఫంక్షన్స్, మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్, NumPy, Pandas, Matplotlib. ఇది ఎక్కడి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తామంటే బేసిక్స్లో ఏమేమి ఉంటాయంటే కమాండ్స్, ఇన్పుట్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, బిల్డింగ్ ఫంక్షన్స్, వేరియస్ అవుట్పుట్స్, ఇవన్నీ ఉంటాయి. ఒక డిష్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఎంత అవసరమో అలానే మనం స్క్రిప్ట్ బిల్డ్ చేయాలంటే బేసిక్స్ అంత అవసరం. అండ్ సెకండ్ వచ్చేసరికి కంట్రోల్ ఫ్లో. దేనికోసం నేర్చుకోవాలని అంటే డెసిషన్ మేక్స్ ఆన్ రిపీట్ యాక్షన్స్. అంటే ఏదైనా ఒక వర్డ్ ఎక్కువసార్లు రిపీట్ అయింది అనుకోండి, దాన్ని ఒకేసారి డిస్ప్లే చేయడం, ఇలా వాటి కోసం కంట్రోల్ ఫ్లో యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్. ఇవి ఎలా యూజ్ అవుతాయంటే మనం ఇచ్చిన డేటాని మోడిఫై చేసి ఎఫిషియన్సీ పెంచుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ లిస్టెడ్ ట్యూబ్యూల్స్ అండ్ సెట్స్. ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. అవాయిడింగ్ రిపీటింగ్ కోడ్స్ అండ్ రీయూజబిలిటీ అండ్ ప్రిడిక్షన్స్, ఇవన్నీ జరగాలంటే మనం ఫంక్షన్స్ తెలియాలి. మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. ఇవి దేనికోసం యూజ్ చేస్తామంటే మనం ఒక కోడ్ బిల్డ్ చేస్తామంటే దాన్ని చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు, రీరైట్ చేయక్కర్లేదు ఇది యూజ్ చేయడం వల్ల. అండ్ ఫైనలీ NumPy, Pandas, Matplotlib. NumPy దేనికి యూజ్ చేస్తామంటే ఫాస్టెస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేస్తాం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమైనా చేయడానికి NumPy యూజ్ చేస్తాం. అలానే Pandas ఏంటంటే మనం ఇచ్చిన డేటాని స్ట్రక్చరైజేషన్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్తో కానీ SQL డేటాబేసెస్తో కానీ. ఇలా చేయడం వల్ల మనం ఈజీగా డేటాని క్లీన్ చేయొచ్చు, లోడ్ చేయొచ్చు ఫర్ ఏఐ మోడల్స్ కోసం. అండ్ తర్వాత Matplotlib దేనికోసం యూజ్ చేస్తామంటే మనం ఏదైతే డేటాని ఇస్తున్నామో దాన్ని విజువలైజేషన్ చేయడానికి మనకు Matplotlib ఉంటుంది. అంటే మీన్స్ చార్ట్స్ రూపంలో కానీ గ్రాఫ్స్ రూపంలో కానీ మనం విజువలైజేషన్ చేయడానికి మనకు Matplotlib యూజ్ చేస్తాం. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి డేటా సైన్స్ ఫండమెంటల్స్. ఇవి ఏఐ కోసం ఎందుకు నేర్చుకోవాలని అంటే పైథాన్ చెప్పాను కదా, ఒక కర్రీ చేయాలంటే ఇంగ్రీడియంట్స్ ఎంత అవసరమో అలానే మన స్క్రిప్ట్ రాయడానికి బేసిక్స్ అంత అవసరం అనేసి. ఇప్పుడు డేటా సైన్స్ ఫండమెంటల్స్లో కూడా అంతే. మనం ఆ ఇంగ్రీడియంట్స్ ఎంత మోతాదులో వేయాలి అండ్ అలానే ఏది ఇంపార్టెంట్ ఆ ఇంగ్రీడియంట్స్లో అని చెప్పేదే ఈ డేటా సైన్స్ అన్నమాట.
నార్మల్గా చెప్పాలని అంటే మనం ఇచ్చిన డేటాలో ఉన్న ఇన్సైట్స్ని నాలెడ్జ్ని ఇది ఎక్స్ట్రాక్ట్ చేసి ఏఐ మోడల్స్కి ట్రైన్ చేయడానికి మనకి డేటా సైన్స్ ఫండమెంటల్స్ యూజ్ అవుతాయి. అందులో ముఖ్యంగా మనం ఏం ఫోకస్ చేయాలని అంటే డేటా క్లీనింగ్, ఈడిఏ, సింపుల్ ఏఐ మోడల్స్ ఇవన్నీ. యాజ్ ఎ బిగినర్గా ఇవి చాలు. ఈ డేటా కలెక్షన్ అనేది మనం ఎందుకోసం నేర్చుకోవాలంటే వేరియస్ సోర్సెస్ నుంచి రా డేటాని కలెక్ట్ చేయడానికి. సోర్సెస్ మీన్స్ డేటాబేసెస్ నుంచి కానీ, వెబ్సైట్స్ నుంచి కానీ, వేరియస్ వెబ్సైట్స్ నుంచి కానీ డేటాని కలెక్ట్ చేయడం కోసం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈడిఏ. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. మనం ఏదైతే డేటాని ఇస్తామో ఏ మోడల్ తయారు చేయడానికి ఇచ్చే ముందు మనం ఒకసారి ఇచ్చిన దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, టైప్స్ ఏంటి, అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఈడిఏ ప్రాసెస్ యూజ్ చేస్తాం. మనం ఆ ఈడిఏ ప్రాసెస్ చేయడం వల్ల మనకి ఎర్రర్స్ ఏవో ఫైండ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటా క్లీనింగ్. ఇది దేనికోసం అంటే మనం ఏవైతే ఈడిఏ ప్రాసెస్ యూజ్ చేసి మనం ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తామో వాటిని రిమూవ్ చేయడానికి డేటా క్లీనింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ ఎంఎల్ కాన్సెప్ట్స్. ఇప్పటి వరకు మనం డేటాని ఎలా లోడ్ చేయాలి, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి ఏంటంటే అసలు డేటాని యూజ్ చేసి ఏఐ ఎలా థింక్ చేస్తుంది, దాన్ని బేస్ చేసుకొని ఎలా మనకు రిజల్ట్స్ ఇస్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇందులో ఏమేమి ఉంటాయంటే సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఇవన్నీ ఉంటాయి. వీటి కోసం ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక హౌస్ కొనాలంటే ఆల్రెడీ మనం దానికి డేటా ఇచ్చేస్తాం అనమాట. ఈ ప్లేస్లో ఉంటే ఇంత ప్రైస్, ఈ సైజులో ఉంటే ఇంత ప్రైస్ అని మనకు కంప్యూటర్కి ఇచ్చేస్తాం. దాన్ని మనం లేబుల్ డేటా అంటాం. మనం ఏదైతే ఆల్రెడీ ఇచ్చామో దాని నుంచి అది సైజ్ బేస్ చేసుకొని కొన్ని హౌసెస్ అన్ని ఒక గ్రూప్ అండ్ ప్రైసెస్ బేస్ చేసుకొని ఒక గ్రూప్ అలా డివైడ్ చేస్తే దాన్ని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని అంటాం. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన డేటా నుంచి లెర్న్ చేసుకొని మనకి అంటే ఇంత సైజులో ఉంటే ఈ ప్రైస్ ఉంటుంది, ఈ ప్లేస్లో ఉంటే ఈ ప్రైస్ ఉంటుంది అని దానికంతటా అది థింక్ చేసి మనకు రిజల్ట్ ఇవ్వడానికి రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ ఎంఎల్ మోడల్స్. ఇందులో మనం ఏం తెలుసుకోవాలంటే లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటి తెలుసుకోవాలి, లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకునే ముందు వీటి గురించి మనం చెప్పుకునే ముందు ఒక 2 words మీనింగ్ మనకు తెలియాలి. అవి ఏంటంటే ఆల్గరిథం అంటే ఏంటి, మోడల్ అని అంటే ఏంటి. ఆల్గరిథం అంటే ఒక మెథడ్ అనమాట. ఏదైనా ఒక వర్క్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా ప్రాసెస్, ఆ ప్రాసెస్ని మనం ఆల్గరిథం అంటాం. ఆ ప్రాసెస్ యూజ్ చేసి మనకి ఏవైతే రిజల్ట్స్ ఇస్తుందో దాన్ని మనం మోడల్ అంటాం. వీటి కోసం ఒక ఎగ్జాంపుల్. ఒక మనిషి 1 hour చేస్తే 10 marks వచ్చాయి, 2 hours చేస్తే 20 marks వచ్చాయి, 3 hours చేస్తే 30 marks వచ్చాయి. ఇక్కడ మనం లీనియర్ రిగ్రెషన్ అనే ఆల్గరిథం యూజ్ చేసాం అనుకోండి, నెక్స్ట్ టైం అతను 4 hours చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయని ప్రిడిక్షన్స్ ఇస్తుంది. దాన్నే మనం మోడల్ అని అంటాం. అండ్ 5th టాపిక్ వచ్చేసరికి డేటాబేసెస్. ఇవి దేనికోసం నేర్చుకోవాలని అంటే కొంతమంది బిగినర్స్కి ఇక్కడ డౌట్ వస్తుంది, డేటా సైన్స్ అంటే ఏంటి, డేటాబేసెస్ అంటే ఏంటి అని. డేటా సైన్స్ అంటే మనం ఇచ్చిన డేటాలో ఉన్న ఇన్సైట్స్ని, నాలెడ్జ్ని తీసుకొని ఏఐ మోడల్స్కి ట్రైన్ చేయడం. అదే డేటాబేసెస్ అంటే మనం ఇచ్చిన డేటాని ఒక విధంగా ఆర్గనైజ్ చేసి అనాలిసిస్ చేసి ఏఐ మోడల్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి డేటాబేసెస్. ఇప్పుడు అలాంటి ఏఐ పెద్ద మొత్తంలో డేటా అవసరం. దానికి మనం ఈజీగా డేటా సప్లై చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి డేటాబేసెస్ యూజ్ అవుతుంది. ఆ ఇచ్చిన డేటాబేసెస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడానికి, దాని నుంచి ఆ ఏ మోడల్ ట్రైన్ అవ్వడానికి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి డేటా సైన్స్ అవసరం. మెయిన్గా మనం ఈ డేటాబేసెస్లో ఏం తెలుసుకోవాలంటే డేటాబేసెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దానిలో మనం ఎస్క్యూఎల్ బేసిక్స్ తెలుసుకోవాలి. తర్వాత డేటాబేసెస్ డిజైన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం ఎస్క్యూఎల్ బేసిక్స్ దేనికోసం యూజ్ చేస్తామంటే
మనం ఏదైతే డేటాని స్టోర్ చేసామో దాని నుంచి ఫిల్టర్ చేసి షార్టింగ్ చేసి ఏఐకి ప్రిపేర్ చేయడానికి ఎస్క్యూఎల్. మనం డేటాబేస్ డిజైన్స్ ఎందుకు నేర్చుకోవాలంటే మనం ఇచ్చిన డేటాని ఏ విధంగా స్టోర్ చేయాలి, ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అనే ప్లానింగ్ ఇచ్చేది డేటాబేసెస్ అన్నమాట. తర్వాత హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న 2 టాపిక్స్ ఏంటంటే బిగినర్ లెవెల్ ఏ రోడ్ మ్యాప్ చెప్పుకున్నాం, అండ్ అలానే దానికి సంబంధించి సిలబస్ ఏ కోసం ఎందుకు చదవాలి, యూజెస్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు థర్డ్ మెయిన్ టాపిక్ జాబ్ రోల్స్ బిగినర్ లెవెల్ ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పటి వరకు చెప్పుకున్న సిలబస్ అంతా నేర్చుకోవడం వల్ల మనకు కొన్ని స్కిల్స్ గెయిన్ అవుతాయి. అవి ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుస్తుంది, బేసిక్ డేటా హ్యాండ్లింగ్ తెలుస్తుంది, అండ్ అలానే సింపుల్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుస్తుంది. తర్వాత ఎస్క్యూఎల్, నాన్ ఎస్క్యూఎల్ బేసిక్స్ తెలుస్తాయి. ఇవి స్కిల్స్. ఇవి జాబ్ రోల్స్ అండ్ స్కిల్స్ ఇన్ బిగినర్ లెవెల్. మన అప్కమింగ్ వీడియో వచ్చేసరికి సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఏఐ బేసిక్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ దాంతోపాటు ఎగ్జాంపుల్స్. ఇప్పటి వరకు చెప్పిన రోడ్ మ్యాప్ అండ్ అలానే సిలబస్ జాబ్ రోల్స్ PDF డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో యూ క్యాన్ ఈజీలీ డౌన్లోడ్ దట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వాల్యుబుల్ వీడియోస్.